ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్, ఈ ప్రాంత వాసి. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారే. ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు? విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్కి జిఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకున్నాం. జిఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు. ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు. వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు